నమస్తే న్యూస్ 24 తెలుగుకి స్వాగతం. వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల శక్తి టీం హెడ్ కానిస్టేబుల్ డిఎన్ ప్రసాద్ తెలియజేశారు. బుధవారం నంద్యాల ఏఎస్పీ జావలి ఆదేశాల మేరకు మహానంది మండలం గాజులపల్లి గ్రామంలోని క్రీస్తు జ్యోతి పాఠశాల విద్యార్థులకు శక్తి యాప్ 100-112-1930 వన్ స్టాప్ సెంటర్ సైబర్ నేరాల గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేకంగా శక్తి యాప్ను రూపొందించిందని, దీని ద్వారా ఆపద సమయంలో ఉన్న వారి లైవ్ లొకేషన్ వీడియో సైతం పోలీసులకు చేరుతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆపద సమయంలో వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శక్తి టీం సభ్యులు రఫీ, వెంకటేశ్వర్లు, మహిళా పోలీసు స్నేహలత, పాఠశాల కరెస్పాండెంట్ సిదిన్, సాముయల్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 112 కాల్, మొబైల్ మిస్సింగ్, సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్. ఎందుకంటే మీ డాడీ వాళ్ళు సిల్ ఆడుకుంటారు, ఏదో తెలియని యాప్ వస్తుంది, యాప్ నొక్కుతారు, అమ్మ చూసుకోవాలి అవుతుంది, నవ్వది కూడా నొక్కోసి వస్తుంది మీ డాడీ. అందులో సైబర్ క్రైమ్ గురించి చెప్తారు. మేము చైల్డ్ కేర్, చిన్నపిల్లలు తప్పిపోయినా జ్ఞానం కనపడని చెప్తుంది. మొబైల్ మిస్సింగ్ మెయిన్ ఇదే, గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర మొబైల్ చెప్పు జరిగినా అని, మీ మొబైల్ మిస్ అయినా అని దాని గురించి చెప్తుంది. మెయిన్ శక్తి యాప్ నెంబర్, ఈ నెంబర్ అందరూ ఫీడ్ చేసుకోండి, మీ సెల్లో కానీ మీ పుస్తకాలలో కానీ. ఈ ఎమర్జెన్సీ కాల్ గురించి చెప్తుంది మేడం శ్రీనాథ మేడం, మీరు అంతా వీడియో చెప్తుంది మేడం. మస్తు మేడం మేడం మేడం